రౌడీ హీరో విజయ్ దేవరకొండ సూర్య మూవీ రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆదివాసీలపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఎవరిని బాధించడం తన ఉద్దేశం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా విజయ్ తన వ్యాఖ్యలతో ఆదివాసీలను అవమానించారంటూ లాయర్ కిషన్ లాల్ చౌహాన్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విజయ్ ఇచ్చిన వివరణతో ఈ వివాదం ముగుస్తుందో లేదో చూడాలి. మహేష్ బాబు రాజ్మౌళి కాంబోలో వస్తున్న మూవీలో విలన్ ఎవరన్నది ఇంకా రివీల్ కావడం లేదు. అయితే అంతా అనుకుంటున్నట్లుగా పృథ్వీరాజ్ సుకుమారన్ కాదని ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. ఒక ఆఫ్రికన్ నటుడు ప్రధాన విలన్ పాత్రలో నటించబోతున్నాడట. మూవీ నేపథ్యం కూడా ఆఫ్రికా అడవులే కాబట్టి రాజమౌళి ఆఫ్రికన్ నటుడిని ఎంచుకున్నట్లు టాక్. అయితే అతను ఎవరన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంచారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు భారీ శుభవార్త. ప్రభాస్ సందీప్ వంగ కాంబినేషన్ లో రానున్న స్పిరిట్ మూవీ గురించి కీలక అప్డేట్ వచ్చింది. మరో 2 నెలల్లో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు చిత్ర నిర్మాత భూషణ్ కుమార్ వెల్లడించారు. దీని తర్వాతే యానిమల్ పార్క్ ఉంటుందని నిర్మాత ప్రకటించారు. ఈ ప్రకటనతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. బలగం చిత్రంతో అందరి నుంచి ప్రశంసలు అందుకున్న దర్శకుడు వేణు తన నెక్స్ట్ చిత్రాన్ని మాత్రం పట్టాలెక్కించలేకపోతున్నాడు. నితిన్ హీరోగా ఎల్లమ్మ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకు ఇప్పటి వరకు కథానాయిక ఓకే అవ్వలేదు. కీర్తి సురేష్, శ్రీలీల పేర్లు వినిపించినా ఇప్పుడు కొత్త హీరోయిన్ ను తీసుకొస్తున్నారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీపై ఓ క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బన్నీ సరసన 2 బాలీవుడ్ హీరోయిన్లు నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఓ హీరోయిన్ గా జాన్వీ కపూర్ పేరు ఖరారైందని, మరో హీరోయిన్ గా దిశా పటానిని తీసుకుంటారని సమాచారం. కాగా ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ దాదాపు 800 కోట్లతో తెరకెక్కించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ను ఓ నెటిజన్ శ్రీలీలతో పోలుస్తూ తొందరగా సినిమాలు చేయాలని సూచించాడు. దీంతో నిధి అగర్వాల్ అతడికి రిప్లై ఇస్తూ త్వరగా సినిమాలు చేసేయాలనే ఉద్దేశం తనకు లేదని తెలిపింది. మంచి స్క్రిప్ట్లు ఎంచుకుంటూ ఇండస్ట్రీలోనే కొనసాగాలనుకుంటున్నానని ఆమె వెల్లడించింది. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ డ్రామా సబ్జెక్ట్ తెరకెక్కబోయే ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుందని సమాచారం. కాగా అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ అట్లీ ప్రాజెక్ట్ వల్ల ఈ సినిమా ఆగిపోయింది. అట్లీ బన్నీ మూవీ పూర్తయ్యేందుకు దాదాపు 1 ఏడాదికి పైగా పడుతుంది. ఈ గ్యాప్ లో వెంకీతో త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది.